మన శ్వాసని స్లోగా తీసుకుంటూ స్లోగా వదులుదాం. మన శ్వాస మన ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్తున్నట్టుగా విజువలైజేషన్ చేద్దాం. ఆజ్ఞ నుంచి నాభి స్థానం వరకు తిరిగి వెళ్తున్నట్టుగా భావం చేద్దాం. పూర్తి రిలాక్స్డ్గా ఉన్నాం, కూల్గా ఉన్నాం. ఎంతో రిలాక్స్డ్గా పూర్తి ఎరుకతో ఈ జరుగుతున్న ప్రక్రియను పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. శ్వాసక్రియ జరిగేటప్పుడు అక్కడ జరుగుతున్న స్పందనల్ని పూర్తి ఎరుకతో అబ్జర్వ్ చేద్దాం. మన నాభి దగ్గర నుంచి ఆజ్ఞ వరకు ఈ శ్వాసక్రియ పూర్తిగా ఎంతో రిలాక్స్డ్గా జరుగుతూ ఉంది. అక్కడ ఒక చక్రం లాగా ఫామ్ అవుతూ ఉంది. సైక్లింగ్ ఎలా అయితే జరుగుతూ ఉంటుందో ఆ రకంగా ఫామ్ అవుతూ ఉంది, గమనిస్తూ ఉందాం. ఆజ్ఞ నుంచి నాభి వరకు ఈ ఎనర్జీ ఫామ్ అయి ఉంది.
అక్కడే భావన చేద్దు ఉందాం. మన శరీరం అంతా అది ఎలాగ స్ప్రెడ్ అవుతుందో పూర్తి రిలాక్స్డ్గా గమనిస్తూ ఉందాం. శ్వాసని స్లోగా తీసుకుంటూ స్లోగా వదులుదాం. ఈ శ్వాస ఆజ్ఞ నుంచి నాభి వరకు జరుగుతున్నట్లుగా చూస్తూ అక్కడ ఏవైతే ఎనర్జీస్ ఫామ్ అవుతూ ఉన్నాయో వాటి యొక్క స్పందనని పూర్తి రిలాక్స్డ్గా గుర్తిస్తూ ఉన్నాం. రిలాక్స్గా ఉన్నాం.
ఇది మన శరీరం అంతా ఒక వృక్షం వలె ప్రవహిస్తూ ఉంది. వృక్షము యొక్క ఏర్లు ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయో అలా స్ప్రెడ్ అవుతూ ఉంది. సైక్లింగ్ లా జరుగుతూ ఆ సైక్లింగ్ లోంచి ఏరుల్లాగా వెళ్తూ ఉన్నాయి. పూర్తి రిలాక్స్డ్ గా గమనిస్తూ ఉన్నాం. ఈ పూర్తి ఎనర్జీస్ ని మనం ఎంతో ఆనందంతో రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం. ఈ ఎనర్జీస్ మనలో ఎనర్జీస్ ని పూర్తిగా నింపుతూ మనలో ఉండే సరికాని ఎనర్జీస్ అన్నిటిని పూర్తిగా క్లీన్ చేస్తూ ఉన్నాయి. గమనిస్తూ ఉన్నాం. ఈ ఎనర్జీ ఇప్పటికీ పోని ఎనర్జీగా పూర్తిగా లోపలికి ఉంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ఏర్లు పూర్తిగా గమనిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో ఒక పెద్ద వృక్షం భూమిలోకి వాటి ఏర్లను ఎలాగా లోపలికంటూ పంపిస్తుందో ఆ రకంగా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ ఎనర్జీస్ మన శరీరంలో ఇమిడిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క కణకణాల్లోనికి ఈ ఎనర్జీస్ వెళ్తూ ఉన్నాయి. ఈ ఎనర్జీస్ ప్రతి అంటే మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో ప్రతి ఒక్క ఎనర్జీని మన సొంతం చేస్తుందంట. అంతటి పవర్ఫుల్ అయిన ఎనర్జీస్ గా చూపిస్తున్నారు. పూర్తిగా ఈ ఎనర్జీస్ ని స్వీకరిస్తూ ఉన్నాం. ఈ ఎనర్జీస్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి. ఇవి మన శరీరం నుంచి బయటకి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉన్నాం. ఇది భూప్రపంచం అంతటా వ్యాపిస్తూ ఉంది. మనలోంచి ఎనర్జీస్ మొత్తం ఈ ప్రపంచాన్ని మనం ఎలాగైతే కోరుకుంటున్నామో ఆ రకంగా తయారవడానికి సిద్ధంగా ఉంది.
పూర్తిగా ఈ ఎనర్జీస్ ఈ భూ ప్రపంచం అంతా చేరి ఉన్నది. మనం ఒక వృక్షం వలె ఉన్నాము. మనలోంచి వచ్చిన ఏర్లు ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తానికి ఒక ప్రొటెక్షన్ లాగా మనం ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందం. ఒక వృక్షం వలె మనం వర్క్ చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉన్నారు. పూర్తి రిలాక్స్డ్గా వీటి యొక్క ఎనర్జీస్ని పూర్తిగా స్వీకరిస్తూ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. చెట్టు ఏదైతే చెడుని తీసుకుని మంచిని ఎలా అందిస్తూ ఉంటుందో ఆక్సిజన్ రూపంలో, మనం కూడా అలాగే వాటిని పూర్తిగా మన లోపల క్లీన్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పూర్తిగా క్లీన్ చేసి వాటికి పూర్తి ఎనర్జీస్ని అందించే విధంగా మనం ఉన్నామని చెప్తూ ఉన్నారు. దాన్ని మనము పూర్తి రీసైక్లింగ్ చేయగలము అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఏదైతే సరికాని ఎనర్జీస్ ఉన్నాయో వాటిని పూర్తిగా చేంజ్ చేయగలమంటున్నాను. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనుకోమంటున్నారు. మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలండి. ప్రేమ అప్పుడు పూర్తిగా అవి వస్తాయని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రేమ ఏ ఎనర్జీస్నైనా సరే ప్రతి ఒక్క ఎనర్జీని మనం ఫస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలండి. అనంతమైన ప్రేమ, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ప్రోత్సాహము, అభినందించటం, ప్రోత్సహించటం, జ్ఞానము, సంపద, సమృద్ధి, కరుణ, దయ. ఎనర్జీని మనం ఇస్తే పూర్తిగా వృక్షం ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఆమె ఇస్తుంది. తీసుకుని చెడుని తీసుకున్నా కూడా పాజిటివ్నే రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు మనిషికి కావాల్సిన సౌకర్యాలన్నీ చెట్టు నుంచి లభిస్తూ ఉన్నాయంట. అదేవిధంగా మనం కూడా పూర్తిగా ఇవ్వడానికే ఉండాలంట. ఆటోమేటిక్గా తీసుకోగలుగుతామని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ప్రతిదీ ఇవ్వడానికే మేము చూస్తూ ఉంటాం. ఎంతో ప్రేమగా నేను ఇస్తూ ఉన్నాను. ఉన్నాం. మాస్టర్స్కి పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంత గొప్పటి అవకాశాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్స్కి, మాలో ఇంతటి మార్పుని ప్రతి క్షణంకి తీసుకొస్తున్న ప్రతి ఒక్క మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, ప్రతి ఒక్క మాస్టర్స్కి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పూర్తి ఎరుకతో, ఎంతో చక్కని చిరునవ్వుతో, ఎంతో అద్భుతమైన ఎనర్జీస్తో పూర్తిగా ఎరుకలోనికి వచ్చేస్తూ ఉన్నాం. పూర్తి రిలాక్స్డ్గా
పూర్తి ఎరుకతో పూర్తిగా వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మై బాడీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. చక్కగా 2 అరచేతులను కళ్ళ మీద పెట్టుకొని చక్కని చిరునవ్వుతో కళ్ళు ఓపెన్ చేద్దాం. లవ్ యూ బేబీ. ఎక్సలెంట్. నేనేం కోరుకున్నానంటే నీకు చెప్పాను కదా, నువ్వు పొద్దున్న కళ చెప్పావు కదా, అందరూ తినేస్తూ ఉన్నారు అని. ఆ, అంటే ఇక్కడ ప్రేమ లేక ఏం జరుగుతుందంటే, మాట్లాడొచ్చా? మాట్లాడు మావయ్య. అక్క మైక్ ఉంది అక్కడ, ఇలా ఛార్జింగ్ పెట్టాడు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమిస్తున్నావు? నా అకౌంట్లో 109 రూపాయలు ఉన్నాయి. నేను దాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. ఇచ్చేసాను. 109 రూపాయల్లో 9 రూపాయలు వేసాయి. వేస్తాను, 109 రూపాయలు వేస్తాను. ఎందుకు 9 రూపాయలు అయ్యి మిగతా 100 ఉంచుకో. ఇక్కడ మన సంపదలో 10వ వంతు. ఏం పర్లేదు. నేను ఇంతకు ముందు నీకు బాగా గుర్తుందో లేదో, నేను నీకు ఎంతో ప్రేమతో ఆ రోజు డబ్బులు లేవు అని చెప్పేసి నా దగ్గర ఎంత ఉన్నాయో అంత ఇచ్చేసాను. 6,000 5,000 ఎంతో మొత్తానికని. అప్పుడు నువ్వు ఎంత ఆనందపడ్డావంటే, అప్పుడు మరి నాకు ఎన్ని డబ్బులు సంపాదించాను నేను. ఆ చైన్కి 30,000 అప్పు తీర్చాను. దగ్గరగా 1,00,000 రూపాయలన్నా సంపాదించుంటాను ఒక్క నెలలో. ఒక్క నెలలో సంపాదించావు మరి. ఎంత అద్భుతం అది. మరి ఎప్పుడు ఇస్తూ ఉండాలి అలాగా. ఎప్పుడు అంటే ఇవ్వాలి, ఉన్నాయో లేవో చూసుకోకూడదు కానీ ఇవ్వాలి. అవి మొన్న చిన్నక్క నాకు వేసింది 500 మిగిలిన డబ్బులు అవి. ఓకే, వెరీ గుడ్. నిస్వార్థంగా ఎప్పుడైతే మనము సేవ చేస్తామో అది మనకు ఎంతో సమృద్ధిని తీసుకొస్తుంది. ఇది నీ ప్రాక్టికల్ అనుభవం. ఇది నాకు ఇంతకు ముందు కూడా అది ప్రాక్టికల్ అయ్యింది. ఎక్కడ బస్సులో చెప్పాను కదా. ఏంటి? బస్సులో వేరే ఆవిడికి డబ్బులు లేవని నా దగ్గర ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా ఇస్తే ఆ ఒక్క పావు గంటలోనే 26,000 పడినాయి నా అకౌంట్లో. నేను నీకు చెప్పాను ఈ విషయాన్ని. నాకు చెప్పవా? గుర్తులేదు. ఆ రోజు నువ్వు కూడా వేసావు, డబ్బులు పండగ చేసుకో అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పెట్టావు నాకు. అవునవును, ఆ రోజు నేను వేసాను. ఆ రోజు శ్రీనివాస్ అన్న కూడా క్లాస్ చేయించుకుని వేయలేదు అన్న. నేను అడగలేదు ఆ అన్నకి, ఆ అన్న కూడా డబ్బులు వేసాడు. నేను అడగలేదు కూడా. నువ్వు 1,500 ఏమో వేసావు, నాకు ఆల్రెడీ వేసావు కదా అంటే నీకు వచ్చినాయి అనుకుంటా అప్పుడు డబ్బులు. పండుగ చేసుకొని మెసేజ్ కూడా పెట్టావు. ఆ అన్న వేసాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఎక్కడికి వాళ్ళు ఇచ్చారు.
ఉమ్, క్లాస్కి వెళ్ళాను. అవును. నాకు ఇప్పుడు నీకు చెప్పేటప్పుడు ఇదంతా చెప్తున్నాను కదా, ఉమ్, డ్రీమ్ కోసం చెప్పేటప్పుడు ఏమనిపించింది అంటే, ఉమ్, టీవీ బంద్ చేశాక నేను టీవీ బంద్ చేశాక ప్రతిసారి ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంటే ఎమోషనల్గా ఉండిపోతున్నాను. ఉమ్, ఇప్పుడు ఇది వచ్చింది కదా, నాకు రాత్రి వచ్చిన డ్రీము ఫ్యామిలీ సభ్యులు మొత్తం అందరిని అలాగా ఇచ్చేసేస్తున్నారు. ఉమ్, అది వచ్చేసరికి నేను అంటే బాధపడుతున్నట్టు లేదు, కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతుంది, నేను కాపాడలేకపోతున్నాననే నిస్సహాయత. ఉమ్, అంటే టేక్ టీజీగా తీసుకోవట్లేదు నేను దాన్ని. ఉమ్, ఉమ్. జరుగుతున్న దాన్ని ఓకే జరుగుతుందని టేక్ టీజీగా తీసుకోవట్లేదు. ఉమ్, మార్చాలి అనే థాట్ తోటే ఉంటున్నాను, చేయలేకపోతున్నాను అనే ఫీల్. ఉమ్, ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, చెట్టు కింద చేశాడు కదా, ఓన్లీ మనము మన ఇంటి వరకు కాదు, మొత్తం ఈ ప్రపంచానికి చేయడానికే ఉన్నాము. మన ఇంట్లో వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తుల్లా చూస్తే మనము దాన్ని సునాయాసంగా చేయగలము. ఎమోషనల్గా మన ఫ్యామిలీ వాళ్ళు అనే ఎమోషనల్గా చూస్తే మనం ఆ వర్క్ని చేయలేము అనేది ఇప్పుడు మనకి క్లాస్ జరిగింది కదా, ఆ క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు అది అర్థమైంది. కరెక్ట్ బేబీ, అది కరెక్ట్. ఓకే, ఇక్కడ మనము మన ఇంటిలో వాళ్ళని సొంత వాళ్ళగా చూస్తూ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నన్ను బాధిస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉన్నాం. అవును. కానీ ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాం. అవును. ఇక్కడ ప్రపంచంలో వీరు భాగస్వాములే అనే విషయము మనకే కాదు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ధ్యానం చేస్తున్న ఎవ్వరికీ అర్థం కావట్లేదు అనమాట. అర్థం చేసుకున్నా ప్రాక్టికల్ గా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ ప్రధానము ధ్యానం. అంటే ధ్యానం ఎవరు అది ఒక గొప్ప శక్తిగా భావించి చేయటం లేదు. ధ్యానం ద్వారా రోగాలు తగ్గుతాయని, ధ్యానం ద్వారా ప్రశాంతత వస్తుందని, అంటే ఇది ఒక వ్యసనంగా భావిస్తున్నారే తప్ప అలవాటైపోయింది అనమాట. ధ్యానం అనేది ఒక వ్యసనంగా అలవాటైపోయి, ఇప్పుడు మందు తాగేవాడికి చూడు, రోజు మందు తాగకపోతే వాడు ఎలాగైతే తట్టుకోలేడో అలాగే ప్రతిరోజు ధ్యానం చేయకపోతే వీళ్ళు మేము తట్టుకోలేమని దాన్ని ఒక వ్యసనంగా భావిస్తున్నారే తప్ప అది ఒక గొప్ప సాధన, ప్రతిదాన్ని చేంజ్ చేస్తుంది ఈ ధ్యానము. నా ఆలోచనల్ని, నా యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని అన్ని చేంజ్ చేస్తుంది అనే దాన్ని ఆ విధంగా చేయలేకపోతున్నారు అన్నమాట. ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలంటే చాలా ప్రేమగా చేయాలి. ఎంత ప్రేమగా అంటే తన్మయత్వంతో చేయాలి. భగవంతుడే ధ్యానం అంటే, భగవంతుడు ధ్యానం అంటే, ధీ అంటే ఆత్మ, ధ్యానం అంటే ప్రయాణం. ఓకే, ధ్యానం ఆత్మతో ప్రయాణం. ఇంతకీ ధ్యానం అంటే మన ఆత్మతో ప్రయాణం అనమాట. మరి మన ఆత్మతో మనం ఎలా ప్రయాణించాలి అంటే మన శ్వాస ద్వారా ప్రయాణించాలి. శ్వాస ఎక్కడ పడితే అక్కడ శ్వాసే ఉంది, గాలే ఉంది కదా. ఆ ఆత్మ కూడా గాలితోనే ప్రయాణిస్తుంది, గాలి ద్వారానే ప్రయాణిస్తుంది. ఇంక వేరే దారి లేదు వెళ్ళడానికి. ఎక్కడ పడితే అక్కడ శ్వాస ఉంది, వాయువు ఉంది ప్రతి చోట. ఈ వాయువుని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనలోకి, ఎందుకంటే మనము గత జన్మలు అన్నమాట. మన శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ కూడా మన యొక్క గత జన్మలే. ఆ గత జన్మలలోని ఈ జన్మల్లోని మనము తెచ్చుకున్న బేబీ సౌండ్ వస్తూ ఉంది. నువ్వు మూడ్ చేసుకుని విను, లేకుంటే మూట్లో పెట్టేసుకో. మూట్లో పెట్టుకుని నువ్వు మాట్లాడేటప్పుడు ఓకే.
మనకి శ్వాస ఏం చేస్తుందంటే, మనం ఎంతో ప్రేమగా ఎప్పుడైతే లోపలికి శ్వాసిస్తూ ఉంటామో, ఈ శ్వాసే భగవంతుడు, శ్వాసే దైవము, శ్వాసే గురువు, శ్వాసే శక్తి, శ్వాసే సర్వం. మొత్తం సర్వం శ్వాసే. కాబట్టి ఈ శ్వాసని చాలా ప్రేమగా శ్వాసించాలన్నమాట. ఆ భగవంతుడిని శ్వాసిస్తున్నట్లుగా. ఎప్పుడైతే అలా శ్వాసిస్తూ ఉంటామో, ఆ శక్తి మనలోకి చాలా ప్రేమపూర్వకమైన శక్తి ఎళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అంత ప్రేమగా మనం ఫీల్ ఏది ఫీల్ అవుతామో అది మన శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మరి అలా ఎంటర్ అయ్యే దానిని ఎంతో ప్రేమగా ఫీల్ అవుతూ శ్వాసించాలన్నమాట. అంత ప్రేమగా ఎప్పుడైతే మనం శ్వాసిస్తూ ఉంటామో, అదే ఫీలు మనలోకి ఎంటర్ అయ్యి, అదే రిపీట్ అయితది. అదే రిపీట్ అయితది. కానీ ఇక్కడ ఎవ్వరు ఆ ఫీల్‌తో చేయటం లేదు. నేను ఎంతో మందిని చూసాను. ధ్యానం చేసేటప్పుడు ఫోటోలు కూడా తీశా. వాళ్ళ నాతో మాట్లాడేటప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నా మొఖంలో నవ్వు కనిపిస్తూ ఉంటుంది. నా నవ్వు ఎదుటి వారికి నవ్వును రప్పిస్తూ ఉంటదనమాట. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు నా ఫేస్ కనిపించదు కదా! అందుకు వాళ్ళ ఫేసు అలాగా చాలా క్రోధంతో ఉన్నట్టుగా, అందరూ బాధతో ఉన్నట్టుగా, భయంతో ఉన్నట్టుగా, ఈ విధంగా వారి రూపాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి. అదే విధంగా ధ్యానం చేస్తూ ఉంటారు. మొఖంలో కళ ఉండదు. ఆనందం ఉండదు. హ్యాపీనెస్ ఉండదు. మరి ఆ ఫేస్‌లో ఏ ఫీలింగ్ అయితే కనిపిస్తుందో, అదే ఫీలు వారి శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే బాధ. బాధ అనే ఎనర్జీసే ఇక్కడ విశ్వంలో గొప్ప ఎనర్జీ ఉంది. సృష్టి అంతా ఎనర్జీనే. అంటే ఇప్పుడు కరెంట్ ఎలా ఉత్పత్తి అవుద్ది? వాటర్ ద్వారా ఉత్పత్తి అవుద్ది. గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం కదా! గాలి ద్వారా, వాటర్ ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి కరెంటు గాలి ఏదైతే వాటర్ ఉందో కరెంట్‌గా మారడానికి మధ్యలో ఒక యంత్రం ఉంది. యంత్రం లేకపోతే ఆ వాటరు కరెంట్‌గా అవ్వదు. కన్వర్ట్ అవ్వదు. ఆ యంత్రమే ఈ శరీరము. ఆ యంత్రమే ఈ శరీరం. విశ్వంలో ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీగా, కరెంట్‌గా ఉత్పత్తి అవ్వటానికి శరీరము. ఫిజికల్ ఎనర్జీ అంటే ఏంటి? మనం ఏ ఫీల్‌తో ఉంటామో అటువంటి ఫీల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది మనకి. మనం ప్రేమతో ఉంటే ప్రేమ అనే ఎనర్జీస్ మన నుంచి ఉత్పత్తి అవుతది. ఆనందంతో ఉంటే ఆనందం అనే ఎనర్జీస్ ఉత్పత్తి అవుతది. మనం ఎటువంటి ఎనర్జీస్‌నైతే విడుదల చేస్తూ ఉన్నామో, ఆ ఎనర్జీస్ ఇతరులకి పోషణగా వెళ్తూ ఉంటుంది. అంతే కదా! కరెంట్‌ని వాటర్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాము. దాన్ని స్టోర్ చేసేసి వాడుకుంటూ ఉన్నాం. అలాగే మన ఎనర్జీస్‌ని మనము ఏ ఫీల్‌తో ఉంటామో అటువంటి ఎనర్జీస్‌ని బయటికి విడుదల చేసి, మన లోపల చక్రాల్లో స్టోర్ అవుతూ ఉంటుంది అదే ఎనర్జీ. అలాగే బయటికి కూడా ఇవ్వటం వలన బయట వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు హ్యాపీగా. కానీ ఇక్కడ మన ఇక్కడ భూమండలంలో మొత్తం అందరూ ఒకే ఎనర్జీతో ఉన్నారు. ఏది బాధ, భయం, దుఃఖం, కోపం. చూడు టీవీలలోని, న్యూసుల్లోని ఎందుకు పనికిరాని విషయాల పట్ల వాళ్ళు కోపాల్ని పెంచుకుంటూ ఉన్నారు. ఆహ్, అసలెందుకు పనికిరాని విషయాలన్నమాట. ఎదుటివాడు ఏ విధంగా చెప్పాడు, దేని గురించి చెప్పాడు అని కూడా ఆలోచించట్ల. ఆలోచించకుండా ఆ విషయాల మీద కామెంట్స్ పెట్టుకుని, రచ్చ రచ్చ చేసుకొని, మనుషుల హృదయాలని గాయపరిచేస్తూ ఉన్నారు. వీడు కరెక్ట్ కాదు, వాడు కరెక్ట్ కాదు అని జెప్పేసి. అసలా అంటే వాళ్ళకి ఎటువంటి ఎనర్జీస్ విడుదల చేయాలో తెలియటం లేదు ఎవ్వరికీ కూడా. తెలిసిన వాళ్ళు కూడా అటువంటి ఎనర్జీస్ వచ్చి వీళ్ళని తాకుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా సేమ్ అలాగే మారిపోతూ ఉన్నారు. ధ్యానం చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఈ ఎనర్జీస్‌ని చేంజ్ చేసుకోవాలి అని. కానీ ఈ భూమండలంలో ఎక్కువ అదే ఎనర్జీస్ ఉంది. అదే ఎనర్జీస్ ఈ గాలిలో కలిసిపోయి అది మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులలోకి చేరి వాళ్ళు కూడా సేమ్ అదే రకమైనటువంటి ఫీలింగ్‌తో ఉండటం. అది మళ్ళీ మనలోకి చేరి మనం కూడా అదే రకంగా తయారైపోతూ ఉన్నాం.
ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు. దీన్ని మార్చుకోవాలి అంటే మనము ఎరుకతో ఉండాలి. ఎరుక అంటే ఇదే. అంటే మనం ఎటువంటి ఫీలింగ్స్‌ని విడుదల చేస్తూ ఉన్నాం. ప్రేమని విడుదల చేస్తున్నామా? కోపాన్ని విడుదల చేస్తున్నామా? భయాన్ని విడుదల చేస్తున్నామా? బాధను విడుదల చేస్తున్నామా? ఆనందాన్ని విడుదల చేస్తున్నామా? అసహ్యాన్ని విడుదల చేస్తున్నామా? అభినందనలను విడుదల చేస్తున్నామా? వ్యతిరేకతను విడుదల చేస్తున్నామా? ప్రోత్సాహాన్ని విడుదల చేస్తున్నామా? లేకపోతే నిరుత్సాహాన్ని విడుదల చేస్తున్నామా? ఇలాగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. మనము ఎదుటి వారికి ఏది ఇస్తున్నామో అదే ఎనర్జీ మన లోపల ఉత్పత్తి అయ్యేటటువంటి ఎనర్జీ అన్నమాట. అది ఎదుటి వారిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇచ్చే ప్రతిది. మన వాక్ ఎనర్జీ, మన ఆలోచన ఎనర్జీ, మన ఫీలింగ్ ఎనర్జీ, మన చూపు ఎనర్జీ ప్రతిదీ ఎనర్జీనే. మన నడక ఒక ఎనర్జీ. మనము తినటం ఒక ఎనర్జీ. శ్వాసించటము ఒక ఎనర్జీ. శ్వాసని బయటికి విడుదల చేయటము కూడా ఒక ఎనర్జీనే. ప్రతి క్షణము మన నుంచి ఎనర్జీ విడుదల అవుతూనే ఉంది. అవుతూనే ఉంది. మనము ఎటువంటి ఎనర్జీని విడుదల చేస్తున్నామో అదే ఇంకొక సృష్టిగా మారుతుంది. ఇక్కడ మనము మంచి సృష్టిని విడుదల చేస్తున్నామా? సరికాని సృష్టిని విడుదల చేస్తున్నామా? అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము దైవాలము. ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కరు దైవాలే. సందేహమే లేదు. ప్రతి ఒక్కరు ధ్యానంలోకి వచ్చారు అంటే మీరు దైవంలోకి అడుగుపెట్టారు అని దాని అర్థం. కానీ దైవం ఏం చేస్తుంది? ప్రేమనే చూస్తుంది. ప్రేమనే ఇస్తుంది. ఆనందాన్నే చూస్తుంది. ఆనందమే ఇస్తుంది. కరుణనే చూస్తుంది. కరుణే ఇస్తుంది. కానీ మనము అలా చేయలేకపోతూ ఉన్నాం. ఇదే ఎరుక అంటే. నేను దైవంలోకి అడుగుపెట్టాను. దైవంలాగే జీవించాలి. దైవంలాగే మాట్లాడాలి. దైవంలాగే ఆలోచించాలి. దైవంలాగే నేను నడుచుకోవాలి. ప్రతి క్షణము దైవం, దేవత, కాంతి, శక్తి, అనంతమైన ప్రేమ నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడే ఎరుకను తెచ్చుకుంటూ ఒకవేళ పొరపాటున మాట్లాడేసాం. వెంటనే క్షమాపణ చెప్పేయాలి. ఎందుకంటే ఇక్కడ క్షమించే గుణము ఉంది అంటే అది వారు సామాన్యులు కారు. క్షమిస్తున్నాము అంటే సామాన్యులు కారు. చిన్న పిల్లలకి ఏమీ తెలీదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు అర్థం చేసుకునేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు. మనం ధ్యానంలోకి వచ్చాము అంటే ఎవరు పడితే వాళ్ళు ధ్యానంలోకి రారు. ఎన్నో జన్మల అనుభవాలు ఉన్నవాళ్ళు మాత్రమే ధ్యానంలోకి వస్తారు. మరి అన్ని జన్మలలోనూ మనం గొప్పగా జీవించాం. అన్ని విధాలుగాను జీవించాం. ఇక మనం ధ్యానంలోకి వచ్చి మనలో ఉన్న గుణాలను ఎదుటి వారికి ఇవ్వటానికి చూస్తూ ఉన్నామనమాట. మరి ఎటువంటి గుణాలు ఇవ్వాలంటే ప్రేమ, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఇటువంటి వాటినే ఇవ్వాలి. ఎందుకంటే ధ్యానం అనేది శక్తిని విడుదల చేసేటటువంటి స్థితి. మనము ఉత్పత్తిగా తయారయ్యాము. ధ్యానం అంటే కొత్త ఎనర్జీని ఉత్పత్తి చేయటం. మనము యంత్రాలుగా తయారయ్యాము. ఉత్పత్తి చేసేటటువంటి గొప్ప యంత్రాలుగా మనం తయారయ్యాము. ధ్యానం చేయనటువంటి వాళ్ళు వారి యంత్రాలుగా తయారవ్వలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు కర్మల్లో ఉన్నారు ఇంకా. వాళ్ళు ఆ కర్మ ఏదైతే ప్లాన్ యేసుకొని వచ్చారో కర్మ అంటే పని. వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలన్నమాట. ఆ పాఠాలన్నీ పూర్తి స్థాయిలో నేర్చుకునేంత వరకు వాళ్ళు ఎటువంటి ఎనర్జీస్‌ని ఉత్పత్తి చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉత్పత్తి చేసిన ఎనర్జీస్‌తోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏదైతే జీవించాలో అటువంటి ఎనర్జీస్‌ని మాత్రమే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఒక రూ. 1000 రూ. 1,00,000 ఉన్నాయి. వాళ్ళ స్టోర్ అయ్యి ఉన్న ఎనర్జీస్ అన్నమాట అది రూ. 1,00,000. ఇప్పుడు ఆ రూ. 1,00,000నే వాళ్ళు ఆహ్, ఆహ్, తీసుకోవటం బ్యాంకులో నుంచి ఖర్చు పెట్టుకోవటం, మళ్ళీ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ బ్యాంకులో ఏసుకోవటం. ఇలా ఈ రూ. 1,00,000 వాళ్ళకి ఖర్చు అవుతూ వస్తూ ఉంటాయి తప్ప అంతకు మించి రావు. మరి మనం వాళ్ళకి అలా కాదు. మనకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. ఎంత కావాలంటే అంత ఉత్పత్తి చేసుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయల ఎనర్జీస్‌ని. అంటే ఇక్కడ రూపాయలతో ఎందుకు చెప్తున్నామంటే అందరికీ డబ్బు అంటే బాగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి. అలాగే ఎనర్జీ. ఒక మనము ఇక్కడ స్టోరేజ్ ఏమీ లేదు మనకి. ఎంత కావాలంటే అంత ఎనర్జీస్‌ని తీసుకోవచ్చు. కొన్ని కోట్ల రూపాయల శక్తిని మనము
తీసుకోవచ్చు లోపలికి. అలాగే ఎంత అయితే తీసుకున్నామో అంత ఇవ్వగలగొచ్చు. కొన్ని కోట్ల రూపాయల ఎనర్జీస్‌ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఈ ధ్యానం చేసేటటువంటి వారికి మాత్రమే ఉంది. మరి ఈ అటువంటి శక్తిని ధ్యానం ద్వారా తీసుకుంటున్నాం మనం. ఎంతో శక్తిని. ధ్యానం చేయని వాళ్ళకి ఎలాగొస్తది? రాదు శక్తి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గత జన్మలలో నుంచి ఈ జన్మ తీసుకోవడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి యేసుకొని వచ్చేసారు వాళ్ళంతే. వాళ్ళు ఆ శక్తినే ఉపయోగించుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనం అలా కాదు. మనం ధ్యానం చేస్తూ కొత్త శక్తిని తీసుకుంటున్నాం మనం. అపారమైన శక్తిని తీసుకుంటున్నాం. ఆ శక్తిని ఇక్కడ మళ్ళీ విడుదల చేస్తూ ఉన్నాము. ఇటువంటి శక్తిని ప్రేమతో తీసుకోవాలి. ఇక్కడ ఏ ఫీలింగ్‌తో ఉంటే అటువంటి ఫీలింగ్‌కి సంబంధించిన ఎనర్జీసే అదే శక్తి ఇక్కడ మారిపోతుందన్నమాట. ఇక్కడ మనలోకొచ్చేసరికి ఆ విశ్వశక్తి మన యొక్క ఫీలింగ్‌ని బట్టి మన ఫీలింగ్‌లా మారిపోతూ ఉంటుంది ఆ ఎనర్జీ. అందుకే ఇక్కడ ప్రేమతోనే శ్వాసించాలి. చాలా ఆనందంగా శ్వాసించాలి. ఎంతో ఉత్సాహంగా శ్వాసించాలి. తన్మయత్వంతో శ్వాసించాలి. మనలో లేదా ప్రేమ. మనలో లేదు ఆనందం లేదు. ఉత్సాహం లేదు. ఉల్లాసం లేదు. అన్నీ బాధలే ఉన్నాయి. ఎందుకంటే మనం గత జన్మల్లో అయ్యే చేసాం. ఇప్పుడు మన శరీరం అంతా అవే సెల్స్ ఉన్నాయి. ఉత్సాహానికి సంబంధించిన సెల్ ఒక్కటి లేదు. ఎలా వస్తది? రాదు. అయినా సరే ప్లాస్టిక్ నవ్వులు నవ్వాలి. ఇక్కడ ఉత్సాహం అనేది ఇలా హ్యాపీ నేనెలా నవ్వుకుంటున్నాను. నాలో కూడా లేదు. కానీ నేను దాన్ని రప్పించుకుంటున్నా. ఓకే. ఎ 10 మంది ఏడుస్తూ ఉంటుంటే మీరెళ్లి ఏడవండి. వస్తదా మీకు? మన ఆప్తులకి ఏదైనా అయితే వస్తదే తప్ప, అక్కడ హృదయపూర్వకంగా ఏడుపు రాదు. కానీ 10 మంది నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్లి నవ్వండి. ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్‌గా నవ్వొస్తది. మీకు ఆటోమేటిక్‌గా వచ్చేది, ఉచితంగా వచ్చేది ఏది అయినా ఉంది అంటే అది ఆనందమే. నాకు ఖచ్చితంగా అది వస్తది. కూడా వచ్చేది మావయ్య. ఆ? నాకు ఎవరైనా ఏడిస్తే ఏడుపు కూడా వచ్చేది తెలియనోళ్ళు కూడా. హ్మ్. అది అది ఏడుపు కూడా కాదు అది. అది కరుణ. అది కరుణ అన్నమాట. ఎక్కువ ఈ కరుణ ఎవరికుంటుందంటే తల్లికి ఉంటుంది. ఆ కరుణ, ఆ ప్రేమ అనేది. మిగిలినటువంటి వారికి ఉండదన్నమాట. ఆ ప్రేమ, కరుణ ఉన్నటువంటి వారికి ఎదుటివారి బాధ అర్థమవుతుంది. అది సామాన్యులకి ఎవరికి పడితే ఆళ్ళకి అర్థం గాదు. అది ఒక తల్లికి, ఆ తల్లి విశ్వమాత అయి ఉంటుందన్నమాట. ఎవరైనా బాధపడుతూ ఉంటే వీళ్ళకి కూడా బాధ వస్తూ ఉంది. అయ్యో! బిడ్డకి ఎంతో బాధ కలిగిందని మీకు అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఆ తల్లి సామాన్యురాలు కాదు. తను మొత్తం విశ్వమాత. విశ్వం అంతటికి తల్లి అన్నమాట. అటువంటి మాత్రమే ఆ కరుణని విడుదల చేయగలుగుతారు. అక్కడ కొంత అది కరుణ, దుఃఖం కాదు. అది బాధ కాదు. అది ఆ కరుణ అన్నమాట. ఆ ప్రేమ. అయ్యో! నా బిడ్డకి ఎంత బాధ కలిగింది అనేటటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ చూపించటం అన్నమాట. ఆ కరుణ ఎదుటివాడిని హీల్ చేసేస్తదది. అది అది కూడా. అది అది బాధ కాదు. అది దుఃఖము కాదది. కానీ అర్థం కావట్లేదు ఇక్కడ. బాధ అంటే ఏంటి? దుఃఖం అంటే ఏంటి? తెలియట్లేదనమాట. కళ్ళంట నీళ్ళొస్తా ఉంటుంటే ఏడుపే అనుకుంటున్నాం మనం. కానీ అది దుఃఖం అంటే నొప్పితో వచ్చేది వేరు. బిడ్డకి గాయం కలిగితే, అయ్యో! నా బిడ్డకేదో దెబ్బ తగిలేసిందని వలవల్లాడుతూ ఏడిచే దుఃఖం వేరు. ఇక్కడ మనకి దెబ్బ తగిలి, మనకి నొప్పి తగిలి ఏడుపు వస్తే అది బాధ. ఎదుటి వారికి దెబ్బ తగిలి, వారు బాధపడుతూ ఉంటే, మనము చూసి తట్టుకోలేక బాధపడేది కరుణ. ఓకే. ఇది బాధ కాదిది. కరుణ అన్నమాట. ఎదుటి వారికి దెబ్బ తగిలింది. మనం తట్టుకోలేకపోతున్నాం. అది కరుణ. ఆహ్, ఈ దానికి దీనికి తేడా ఉందన్నమాట. మనకి నొప్పి తగిలి వచ్చేది దుఃఖం. బాధ అది. బాధతో వచ్చేది దుఃఖం. ఓకే. ఎదుటి వారికి బాధపడుతూ ఉంటే మనకి వచ్చేది కరుణ. అది దుఃఖం గాదు. ఈ కరుణలో నుంచి అద్భుతమైన కరుణ అంటే ప్రేమ అనే ఎనర్జీస్ పుడుతుందన్నమాట. ఇది ఎదుటి వారిని హీల్ చేసేస్తది అది. ఒకవేళ అటువంటి కరుణ మీలో అటువంటిది వస్తూ ఉంటే అంటే మీకు అటువంటి దుఃఖం ఇప్పుడు దుఃఖం అంటేనే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కావట్లేదు కాబట్టి అటువంటి ఫీలొస్తే మీ కళ్ళంపట నీళ్ళొస్తే ఆపొద్దు దాన్ని. ఆపకుండా దాన్ని విడుదల చేసేయాలి.
ఎప్పుడైతే విడుదల చేసేస్తామో, అది ఎదుటి వారిని హీల్ చేసేస్తది. అదే క్షణంలో మనం హీల్ అయిపోతాం. మన గత జన్మలు హీల్ అయిపోతాయి. ఎన్నో జన్మలు హీల్ అయిపోతాయన్నమాట. మన సెల్స్ అన్నీ హీల్ అయిపోతాయి. అదే ఎనర్జీస్‌తో. ఎందుకంటే మనలో ఏదైతే ఎనర్జీ ఉందో ఎదుటి వాళ్ళలో అదే ఎనర్జీ ఉంది. మనం ఎదుటి వాళ్ళకి ఆ కరుణ చూపించి, అయ్యో! బంగారం నీకింత దెబ్బ తగిలిందని హత్తుకుని ఎంత ప్రేమను ఎప్పుడైతే చూపిస్తామో, వాళ్ళకి ఆ బాధ ఉండదు. కరిగిపోతారనమాట వాళ్ళు. వాళ్ళలో ఎనర్జీ కరిగిపోయినప్పుడు, వాళ్ళలో ఏ ఎనర్జీ కరిగిందో అదే ఎనర్జీ మనలోనే కరిగిపోతుంది. ఇది ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ చేసినప్పుడే అది వెళ్ళిపోతుంది. ఈ ప్రాక్టికల్ ఎవ్వరు చేయట్లే. నేను చేస్తున్నా. ఎందుకంటే నాకు అదుంది. ఆ కరుణ అనేది ఉంది. నేను ఎవరికైనా దెబ్బ తగిలితే ఆళ్ళ అమ్మ బాబులు చూస్తూ ఉంటారు గానీ, నేను మాత్రం చూస్తూ ఉండలేను. ఎళ్లి హత్తుకుంటాననమాట వెంటనే ప్రేమగా. నా బిడ్డలకి తగిలినా, ఎదుటివారి బిడ్డలకి తగిలినా. వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. నేను జెప్పానా నువ్వు వినలేదు. నువ్వు ఇలాగా ఎళ్తూ ఉంటుంటే దెబ్బలు తగులుతాయని. అయినా సరే నువ్వు వినవని చెప్పేసి వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో నేను కరుణని ప్రదర్శిస్తా. ఎళ్లి హత్తుకుంటా. అయ్యో! బంగారం. అక్కడ వాళ్ళకి కావాల్సింది కరుణ, ప్రేమ, కోపం కాదు. దెబ్బ తగిలిన వాళ్ళని హత్తుకుని వాళ్ళని ఓదార్చాలి. అంతే తప్ప నేను జెప్తే ఇనలేదని జెప్పేసి ఇంకో 2 దెబ్బలు వేస్తే కాదు. వాళ్ళకింకా బాధ పెరిగిపోతూ ఉంటుంది. అదే గాయమైపోతూ ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ ప్రాబ్లమ్స్‌గా తయారైపోతూ ఉంటాయి. కానీ దాన్ని ఎలా మార్చాలో తెలియక అందరూ ఎందుకంటే వాళ్ళలో ఆ కరుణ లేదు. ఎవరిలోన ప్రేమే ఉంది. ఆ కోపమే ఉంది. దాన్నే విడుదల చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి దీనిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఆ ప్రేమని, ఆ కరుణని అందించాలి. ఎప్పుడైతే దాన్ని అందిస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటారు. మన ఇల్లు మెయిన్ ప్రధానం. మన ఇంటిలో మనం వారికి ఆ కరుణ, ప్రేమ వాటిని ఎప్పుడైతే అందిస్తూ ఉంటామో, మన ఇంటిలో వాళ్ళ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. మన ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. కానీ మన ఇంటిలో వాళ్ళు దాన్ని డైరెక్ట్‌గా తీసుకోవటానికి కొంత ఇష్టపడరు. ఎందుకంటే మనల్ని మన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి. మన ఏంటో మనం వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఒకేసారి మనం ఆ కరుణని చూపించేసినంత మాత్రాన వాళ్ళేం కరిగిపోరు. ఆ! చూపించావులే దొంగ ప్రేమ అంటారు. అంతేగాని అది ఒకేసారి నేనెంతో గొప్పగా మారిపోయాను, నేను ప్రేమను చూపించేస్తున్నాననంటే అది వీళ్ళు వెంటనే మారరు. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఆ కరుణ ఎనర్జీని పంపించాలి. డైరెక్ట్‌గా వాళ్ళకి ఇచ్చినా తీసుకోలేనప్పుడు ధ్యానంలో చేయాలి ఆ పని. ధ్యానంలో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, కొంచెం కొంచెం వారిలోకి వెళ్తూ ఉంటుంది. మీరు ధ్యానం చేసి ఆ కరుణని పంపించి తర్వాత వాళ్ళతో మాట్లాడండి. చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. చాలా హ్యాపీగా మాట్లాడతారు. అలాగే మీరు చేంజ్ అవ్వాలన్నా, బయట వాళ్ళు చేంజ్ అవ్వాలన్నా, మనము ఆ ప్రాంతాన్ని, ఆ ప్లేస్‌ని చేంజ్ చేయాలి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండి వాళ్ళని కరుణ చూపించాలంటే కాదు. మనం బయటికెళ్ళిపోవాలి. బయటికెళ్ళి ఏదో ప్రాంతంలోకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీస్‌ని పంపించాలి ఇక్కడికి. అక్కడి నుంచి ఆ కరుణ ఎనర్జీస్‌ని పంపించి మీరు ఫోను చేయండి అక్కడి నుంచి. ఎంత ప్రేమగా మాట్లాడతారో. మీరింట్లో ఉన్నప్పుడు మాట్లాడరు మళ్ళీ. ఎందుకంటే ఇంట్లో ఎంతవరకు ఎటువంటి ఎనర్జీస్‌ని విడుదల చేసామో అదే ఉంటుంది. బాధ, భయము ఇటువంటి ఎనర్జీసే ఉన్నాయి గదా! కాబట్టి అది మీరు అక్కడే ఉన్నారు. ఆ బాధలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. బురదలో నుండి బురదనే అందించగలుగుతాం గానీ, అమృతాన్ని ఎలా అందించగలుగుతాం? అందుకే మీరు అందులో నుంచి బయటపడాలి. బయటపడినప్పుడు బయట ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మీరు అమృతంలో ఉన్నారిప్పుడు. హ్యాపీనెస్‌తో ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మీరు ఎప్పుడైతే అందిస్తారో ప్రేమ ఖచ్చితంగా వారిలోకి వెళ్తుంది. ఆ ప్రేమ అనేది రిసీవ్ చేసుకుంటారు. చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. మళ్ళీ మీరు ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకంటే మీరు అందులోనే ఉన్నారు కాబట్టి. మామూలయిపోతూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోండి. చేంజి ఆ బురదలో ఉన్న తామర పువ్వులో ఉన్నది అంటారు కదా! బురదలో ఉన్న తామర పువ్వులాగా నువ్వు ఉండగలవు. కానీ నేను కూడా తామర పువ్వులాగే ఉండగలను అని వాళ్ళనుకుంటేనే ఉండగలుగుతారు. నువ్వు తామర పువ్వులో ఖచ్చితంగా ఉండవచ్చు. అయితే ఆ తామర పువ్వుని ఇష్టపడి కూడా కోసేసుకొని దాచేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానిని తామర పువ్వులాగా ఉంచి ప్రేమించేటటువంటి స్థితి ఇక్కడ చాలా మందికి లేదు. దాన్ని కోసేసి తీసుకెళ్ళి పూజలో పెట్టుకొని దేవుడికి ఇచ్చేస్తున్నాను నేను చాలా గొప్పగా
చేస్తున్నాను అనేటటువంటి స్థితే ఉంది వాళ్ళకి. ఓకే. నిన్ను కొంత ప్రేమిస్తారు. ఆ సమయంలో. ప్రేమించి కోసేస్తారు. కట్ చేసేసుకొని ప్రేమతో బంధించేస్తారు. అలా ఎప్పుడైతే కట్ అంటే చేసేస్తూ ప్రేమతో బంధిస్తారని చెప్తున్నావు. ఆ! కట్ చేయడం అంటే ప్రేమతో బంధించడమే కదా. ప్రేమతో బంధించటం. ఆ ప్రేమకి బందీగా అయిపోయి ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అయిపోయిందనుకుంటున్నామనమాట. తర్వాత వాళ్ళు ఏ గుణాలతో ఉన్నారో అదే గుణాలని విడుదల చేసేస్తున్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు నువ్వు అడిగిన తర్వాత దాన్ని బయట పడేసినప్పుడు తెలుస్తది. వీళ్ళు ఆ! మనల్ని నీవు దగ్గరగా మాట్లాడితే నాకు నువ్వు దగ్గరగా మాట్లాడితే వినిపిస్తది. దూరంగా మాట్లాడుతున్నావు. దగ్గరగానే మాట్లాడుతున్నాను మావయ్య. ఆ! అంటే కట్ చేసుకుని అంటే వాళ్ళ ఉపయోగాలకి ఉపయోగించుకునే టైంలో ఆ ప్రేమ అనేది ఉంటది. తర్వాత ఉండదు అనేది అంతే కదా. అంతే. అంతే. ఆ క్షణమే ఉంటుంది. పువ్వుని కోస్తాము. అది అది పూజ చేస్తాము. వాడిపోనంత వరకు అది ఉంటుంది. ఓకే. తర్వాత తీసి పక్కన పడేస్తారు. అలాగా ఎప్పటికప్పుడే అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఎందుకు పనికిరాని పువ్వుగా పాడేస్తారు. అలాగే మనల్ని కూడా ఆ సమయంలో ఎంతో ప్రేమగా చూస్తారు. కానీ ఆ సమయము దాటిన తర్వాత మళ్ళీ ఎందుకు పనికిరాని దానిలా తీసి పాడేస్తారు. దాన్ని గుర్తించాలి మనం. దాన్ని గుర్తించి మళ్ళీ పువ్వులా మారాలి మనం. ఓకే. నేను ఈ బురదలో ఉన్నానని మళ్ళీ పువ్వులా మారిపోవాలే తప్ప, అరే! ఇంతవరకు నన్నెంతో ప్రేమగా చూసేశారు. ఇప్పుడెందుకు పనికిరాని దానిలా తీసేస్తున్నారని బాధపడకూడదు. అది వారి యొక్క ధర్మము. వారి యొక్క సహజ గుణమది. దాన్ని మనం అర్థం చేసుకొని, ఇక్కడ మనమే పువ్వులా వికసించాలి. అలాగే వాళ్ళు ఉపయోగించుకున్నా ఉపయోగపడాలి. ఎప్పటికప్పుడే చేంజ్ చేసుకోవాల్సింది మనమే. ఎదుటివారు కాదు. ఓకే. దాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఎప్పుడూ ఎనర్జీ ఒకేలా ఉండిపోదు. ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక పుష్పంలాగా, ఒక కమలంలాగా వికసించేంత వరకు మనం ఈ పని జేస్తూనే ఉండాలి. అప్పుడు వాళ్ళు కమలమైన తర్వాత నిన్నెందుకు కట్ చేస్తారు? వాళ్ళు కమలమైన తర్వాత వాళ్ళలో నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటుంది ప్రేమ, కరుణ అనేది. నీలోనే అదే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇంక కట్ చేయటము తీసుకెళ్ళి ఎవరు దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళి పెట్టటము, తర్వాత వాడిపోయిన తర్వాత పాడేయటం ఏం ఉండవింక. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్‌గా ఆ దేవుళ్ళుగా మారిపోతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళలోని అదే ప్రేమ వస్తుంది. నీలోని అదే ప్రేమ వస్తుంది. ఒకరికి ప్రేమను అందించుకుంటారే తప్ప, ఉపయోగించుకొని పక్కన పాడేసుకునేలాగా ఉండదింకది. అది అందరిలోకి రావాలి. అది. ఓకే. ఇలా మనము ప్రతిసారి ప్రేమగా శ్వాసిస్తూ, ఎంతో ప్రేమగా మనల్ని మనము అర్థం చేసుకుంటూ, ఎదుటి వారి ధర్మము వేరు, మన ధర్మము వేరని దీన్ని గుర్తించాలనమాట. ఎదుటివారి ధర్మం ఏంటి? వాళ్ళు ఇతరుల ఎనర్జీస్‌ని తీసుకొని అదే ఎనర్జీస్‌తో ఉంటున్నారు. మన ధర్మం ఏంటి? మన లోపల నుంచి ఏదైతే వస్తుందో అది అర్థం చేసుకొని, దానికి ప్రేమనందించటం మన ధర్మం. ఎప్పుడు మన లోపల ఏదనిపిస్తే అదే చెయ్యాలి. ఈ అవతల వారికి ఏదనిపిస్తే అదే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఏది చెప్తే అది చేయటం గాదు. మనకి ఏది అనిపిస్తే అది చేయటం ధర్మం. అలాగని ఎదుటి వారికి గాయపరిచేది చేయటం కాదు. ఎదుటి వారికి మేలు చేసేది చేయటం ధర్మం. మనం ఏ పని చేసినా అది మనకు ఉపయోగపడాలి, ఎదుటి వారికి కూడా ఉపయోగపడాలి. అది ధర్మము. అలాగే చేయాలి. ఓకే. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తామో, అన్నీ మనకు అనుకూలంగానే మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ భూమి, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు సహకరించడానికే ఉన్నారు. వ్యతిరేకించటానికి ఎవ్వరూ లేరు. ఓకే. మనమే మన ఎనర్జీస్‌తో వారు వ్యతిరేకించేలా చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాము అంటే, వారు ఇతరుల ఎనర్జీస్‌ని తీసుకొని వ్యతిరేకులుగా మారిపోయి ఉన్నారు. ఈ భూమండలంలో ప్రతి ఒక్కరు వ్యతిరేకులుగానే ఉన్నారు. దానినే మనము నమ్ముతూ ఉన్నామన్నమాట. వాళ్ళు నేనేం జెప్పినా వినరు. ఇదే నమ్ముతూ ఉన్నాం కదా! మరి అదే జరుగుతుంది. నేను ఎలా వింటారు? నువ్వే అనుకుంటున్నావు గదా! వినరు అని నమ్ముతున్నావు నువ్వు. నువ్వేది నమ్ముతావో అదే జరుగుతది. వాళ్ళు వినరు. నువ్వేం జెప్పినా వినరు.
అలా కాకుండా నువ్వు వాళ్ళు నేనేం చెప్పినా వినరు అని ఎలాగైతే నమ్ముతున్నావో, నేను ఏం చెప్పినా వింటారు అని నమ్ము. దీన్ని నమ్మటము కష్టం. నేనేం చెప్పినా వింటారు అనే దాన్ని నమ్మటము చాలా కష్టం. ఎందుకంటే నీ శరీరంలో ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే ఎన్ని కోట్ల సెల్స్ ఉన్నాయో, అన్ని కోట్ల సెల్స్ ఎదుటివారు ఏమి చెప్పినా వినరు అనే దాన్నే అవి నమ్ముతూ ఉన్నాయి. నీ లోపల ఉన్న సెల్స్. కొన్ని కోటాను కోట్ల సెల్స్ నమ్ముతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళు వింటారు అనేటటువంటి విషయము నువ్వు అంటే నువ్వొక ఆత్మగా చెప్తూ ఉన్నావు. నీ శరీరం లోపల మనస్సు, బుద్ధి, చిత్తం, అహం ఈ 4 ఉన్నాయి. ఈ 4 నమ్మేలాగా నువ్వు చేసుకోవాలి. మనస్సు అంటే ప్రయాణించేది. బుద్ధి అంటే ఆలోచించేది. చిత్తము అంటే జ్ఞాపకాలని స్టోర్ చేసుకునేది. అహము అంటే నేననేటటువంటి వాడిని ఒకడిని ఉన్నాను అనేటటువంటిది. ఈ 4 ఇప్పుడు ఈ 4 సెపరేట్‌గా ఉన్నాయి. ఈ 4 నమ్మాలి. నువ్వు ఆత్మవి. ఓకే. నువ్వు చెప్తూ ఉన్నది. నేను ఏది చెప్పినా ఎదుటివారు వింటారు అని ఇప్పుడు నువ్వేదైతే అనుకుంటున్నావో అది నువ్వు ఒక ఆత్మగా ఈ 4 నమ్మేలా చేసుకోవాలి. ఒకటి మనసు నమ్మాలి, బుద్ధి నమ్మాలి, చిత్తం అది నమ్మాలి, అహం నేననేటటువంటి వాడిని ఉన్నాను అనేటటువంటిది కూడా నమ్మాలి. అహం అంటే నేను. నేను అంటే యెస్ ఐ యామ్ ప్రెజెంట్ నేనున్నాను. అంతే గదా! ఈ 4ని నమ్మించుకోవాలనమాట ఫస్టు. ఈ 4ని బలంగా నమ్మేలా చేసుకున్న తర్వాత అప్పుడు బుద్ధి, మనసు, చిత్తం, మనల్ని మనము నమ్మేలా చేసుకోవాలి. ఆ తర్వాత 21 పక్కన 20 సున్నాలు పెడితే ఎన్ని కోట్లు ఉన్నాయో అన్ని కోట్ల సెల్స్ కూడా నమ్మాలి ఈ విషయాన్ని. ఇవన్నీ నమ్మాలి. నీవు పైకేదో ఈ 4 నమ్మేస్తే చాలు అనుకుంటే కాదు. లోపల ఉన్న ప్రతి సెల్ కూడా నమ్మాలి. నేను ఏం చెప్పినా వాళ్ళు వింటారు అనేటటువంటి విషయాన్ని ఈ శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ నమ్మాలన్నమాట. ఎందుకంటే నువ్వేం చెప్పినా ఇనరు అనేది ఇయన్నీ నమ్ముతూ ఉన్నాయి గదా! అలాగే ఏం చెప్పినా వింటారు అన్నట్లుగా ఇయన్నీ నమ్మేలాగా నువ్వు చేసుకోవాలి. నమ్మేలా చేసుకోవాలంటే నువ్వు చెప్పుకోవాలి వాటికి. బంగారం మనం చాలా శక్తివంతులం. మనం గొప్పవాళ్ళం. మనం చాలా దైవాలం. మనం ఎంతో శక్తివంతులం. మనలో ఎంతో ప్రేమ ఉంది. ఎంతో కరుణ ఉంది. ఎంతో శక్తి ఉంది. ఎంతో జ్ఞానం ఉంది. మనం దైవ స్వరూపాలము. మనం ఏం చెప్పినా మంచే చెప్తాము. ఎదుటివారికి మేలు చేసేదే చెప్తాము. ఎదుటివారికి ఉత్సాహాన్ని ఇచ్చేదే చెప్తాము. ఎదుటివారికి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తాము. సమృద్ధిని అందిస్తాము. సంపదల్ని అందిస్తాము. నిజానికి మనం ఏమీ లేదు. కానీ మనము చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనలో ఇప్పుడు లేదు. కానీ గత జన్మలలో మనం అందులోనే జీవించాము. అనంతమైన సమృద్ధిలో జీవించాము. రాజులుగా జీవించాం. మహా గొప్ప యోగులుగా జీవించాం. ధ్యానులుగా జీవించాం. క్రియేటివిటీ ఎనర్జీస్ మనలో అపారంగా ఉంది. సృష్టించుకునేటటువంటి శక్తి ఎంతో ఉంది. ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ధ్యానంలోకి రాని వారిలో కూడా ఉంది. కానీ వాళ్ళు ధ్యానంలోకి వస్తేనే దాన్ని నమ్మగలుగుతారు. అలాగ మనలోనే అది ఉంది. ఎప్పుడైతే మనము దాన్ని నమ్మాలి ఇక్కడ. చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నమ్మితే సరిపోతుంది. ఆ నమ్మకము ఆత్మగా నీవు నమ్ము ఫస్టు. ఆ తర్వాత నీ శరీరంలో ఉన్న ఈ 4 ప్రధానమైనటువంటి వారికి నమ్మేలా చెప్పు. మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహం. శరీరం. ఇది శరీరం అనేది ఐదోది. ఇది ఇది ఎక్కువగా ఈ శరీరం అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే ఎన్ని కోట్లు? అన్ని కోట్ల సెల్స్. దీనికి ఈ 4 నమ్మేలాగా చెప్పుకోవాలన్నమాట. ఈ ఐదవ దానికి. ఓకే. దీనికి చాలా ఎక్కువగా చెప్పాలి. బంగారం మనం ఎంతో శక్తి ఉందని గత జన్మల్ని అక్కడ ఉండేటటువంటి సమృద్ధి సంపదలు నాలో ఉన్నాయని అప్పుడు నువ్వు దీనికి బలంగా చెప్పుకోవాలి నీ శరీరానికి. చెప్పుకుంటే అప్పుడు ఇందులో నమ్మక వ్యవస్థ పెరుగుతూ ఉంటుంది. ఒకేసారి చెప్తే సరిపోదిది. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం అపనమ్మకాలనే నమ్ముతూ, మన కళ్ళ ముందు చూసిన విధ్వంసాలనే నమ్ముతూ, అందరూ ఇలాగే ఉంటారని అవే నమ్ముతూ వచ్చామన్నమాట. ఇప్పుడు మనము అయి చూడట్లేదు. ఏది మంచి చూడట్లే. ప్రేమ చూడట్లే. కరుణ చూడట్లే. మన కంటికి కనిపించట్లేదు. కరుణతో ఉన్న సందర్భాలు, దృశ్యాలు కనిపించట్లేదు. ప్రేమతో ఉన్న సందర్భాలు, దృశ్యాలు కనిపించట్లేదు.
ఉత్సాహం, ఉల్లాసంగా ఉండేటటువంటి సందర్భాలు మనకు కనిపించట్లేదు. అన్నీ భయానకమైనటివే కనిపిస్తున్నాయి. మనం ఏది చూస్తామో అదే నమ్ముతూ ఉంటాం కదా! మనకు కనిపించనివి నమ్మాలి ఇప్పుడు. కనిపించని వాటిని కనిపిస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఉ ఉత్సాహము, ఉల్లాసము, ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ కూడా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన జీవితంలో అవి అక్కడక్కడ దర్శనమిచ్చాయి మనకి. కరోనా వచ్చిన తర్వాత కరుణ అంటే ఏంటో బాగా తెలిసింది. పక్కింటోడు బాగోలనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కడు అక్కడ అంగీకరించాడు గదా! దాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఓకే. పక్కింటోడికి జబ్బొచ్చిందంటే ఖచ్చితంగా మనకు వస్తది. పక్కింటోడు బాగోవాలని ఎప్పుడైతే కోరుకున్నానో, నేను బాగున్నాను. ఓకే. దేవుడా! పక్కింటోడు బాగోవాలి అని ఆ కరుణని అప్పుడు చూపించిన కరుణని ఇప్పుడు ఫీల్ అవ్వాలి. ఆ కరోనా టైంలో చూడు విధ్వంసాలేమీ లేవు అక్కడ. గొడవలు లేవు. హాస్పిటల్‌లో బాధలు లేవు. మరణాలు లేవు. ఏమీ లేవు. ప్రతి పోలీస్‌కి అప్పుడు సెల్యూట్ చేశారు. వాళ్ళు చాలా గొప్ప పని జేస్తున్నారని జెప్పేసి అభినందించటం మొదలుపెట్టారు. అంతకుముందు పోలీసులని ప్రతి ఒక్కరిని వ్యతిరేకంగా చూసేటటువంటి వాళ్ళు. అప్పుడు చూడు కరోనా టైంలో ఎంత గొప్ప చేస్తున్నారు వీళ్ళు శభాష్! అని జెప్పేసి ఎంతో ప్రేమగా వాళ్ళని అభినందించడం మొదలుపెట్టారు. అంతవరకు లేని అభినందనలు అప్పుడు పుట్టుకొచ్చాయి బాగా. అటువంటి అభినందనని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఆ డాక్టర్‌లని చూడు, వాళ్ళు ఇంటిలో కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఎంత కరుణతో వాళ్ళు ఆ పేషెంట్‌లకి సేవ జేశారు. ప్రపంచమంతా అప్పుడు డాక్టర్‌లని ఎంతో గొప్పగా దేవుళ్ళుగా భావించింది. ఆ కరుణ అప్పుడు చూపించిన కరుణ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. మనకున్నాయి. మన బిడ్డకి చిన్న దెబ్బ తగిలినప్పుడు, మనకిష్టమైనటువంటి వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు, మనం అప్పుడు చూపిస్తూ ఉంటాం ఎంతో కరుణని. ఆ కరుణని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకొని అదే ఫీల్‌తో మనం ధ్యానం చేయాలి. అదే ఫీల్‌తో ధ్యానం చేస్తూ ఆ కరుణని విడుదల చేయాలి మనము. ఆ ప్రేమని విడుదల చేయాలి. ఇప్పుడు లేదది. ఒకప్పుడు ఉంది. ఆ ఉన్నదాన్ని ఇప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నాకదే కనిపించాలి, అదే నమ్ముతాను, అదే చూపిస్తాను అనక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు అటువంటి సిట్యుయేషన్స్ వస్తాయి మనకి. వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కరుణని చూపించాలి. అక్కడ ఏదో విధ్వంసం జరగబోతుంది. కానీ దాన్ని ప్రేమగా మార్చేసుకోవాలన్నమాట ఆ సిట్యుయేషన్స్‌ని. మనకు అనుకూలంగా ప్రేమగా మార్చేసుకోవాలి. అక్కడ మన చిన్ని చిన్ని మాటలే ఎదుటి వాళ్ళకి గాయాల్ని కలిగిచ్చేస్తూ ఉంటాయి. నువ్వు ఇంటిలో ఏదైనా ఆహారము పట్టుకెళ్ళి తనకి ఇవ్వమ్మా అని జెప్పేసి అన్నప్పుడు ప్రేమగా అలాగే, అలాగేనండి అని జెప్పేసి పట్టుకెళ్ళి అది ఇవ్వాలి. అంతే తప్ప మీరు ఖాళీగా ఉన్నారు కదా! పట్టుకెళ్ళి ఇచ్చేయండి అనకూడదు. అక్కడ మనకేదైనా ఒక పని ఎదుటి వాళ్ళు అప్పగించారు అంటే, దాన్ని చాలా ప్రేమగా రిసీవ్ చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళు అప్పగించింది మళ్ళీ వాళ్ళకే అప్పగించకూడదు మనం. వాళ్ళివ్వలేక వాళ్ళిస్తారు. అయినా మనకు అప్పగించారు అంటే, నీకు ఆ కరుణని చూపించే అవకాశాన్ని అందిస్తున్నారు. నువ్వు ఖాళీ లేదు అనే మాట అనకుండా, ఓకే. నేను చాలా ఇస్తానని ప్రేమగా పట్టుకెళ్ళివ్వాలి. అది చెయ్యాలి. అటువంటి సిట్యుయేషన్స్‌ని మనం అర్థం జేసుకోవాలి, ఉపయోగించుకోవాలన్నమాట. ఇవే చిన్ని చిన్ని విషయాలలోనే మనకి అవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎంతో ప్రేమగా పట్టుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి, 2 సార్లు వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయినా తర్వాతైనా వాళ్ళలో ఆ కరుణ పుడుతుంది. ఫస్ట్ మనలో పుట్టించుకోవాలి ఈ కరుణ, ఈ ప్రేమని. ఫస్ట్ ధ్యానంలో పుట్టించుకోండి. తర్వాత ప్రాక్టికల్‌గా రియల్ లైఫ్‌లో పుట్టించండి. అవుతుంది అది. సాధ్యమే. ప్రతీదీ సాధ్యమే మనకి. మనలో నుంచే ఎనర్జీస్ అన్నీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రతి దాన్ని మనమే సృష్టించుకోవాలి. మనమే క్రియేట్ చేసుకోవాలి. మనమే ఇతరులకి అందించుకోవాలి. మనము సృష్టికర్తలం. సందేహమే లేదు. అయితే ఇక్కడ మనం మళ్ళీ కొత్తగా ప్రతీదీ సృష్టించుకోవటం ప్రాక్టీస్ చేసి, ఆ సృష్టిని అద్భుతమైన సృష్టిని సృష్టించుకోవాలనమాట. మన ఇంట్లో వాళ్ళని ఫస్ట్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది ప్రపంచానికి విస్తరిస్తుంది ఎనర్జీ. విస్తరిస్తూ ఉంటుందనమాట. అలాగే అంతా మనకేదైతే అవసరమో ఎదుటివారికి అదే ఇస్తే, మనకి అదే తిరిగి వస్తూ ఉంటుంది. ఆల్రెడీ అది ఇచ్చారు మనకి మాస్టర్‌లు. ఇక నుంచి మనం అదే ఇద్దాం. ఓకే. వాళ్ళ ఈ వాళ్ళ వల్లనే నేనిలా మారిపోయాను. వీళ్ళ వల్లనే నేనిలా మారిపోయాను అనేది మనల్ని మనం తప్పించుకోవటానికి చెప్పుకునేటటువంటి మాటలవి. అది రాంగ్.
ఎదుటి వారి వలన మనము మారము. మన వలనే మనం మారతాము. ఎదుటివారు అలాగే ఉన్నారు. ఎదుటివారు ఇప్పుడు పెద్ద పులుంది. పెద్ద పులి పెద్ద పులిలాగే ఉంటది. అదేమన్నా పిల్లిలా ఉంటుందా? పెద్ద పులిని మన దగ్గర పిల్లిలా ఉండాలని కోరుకుంటున్నాం మనం. అదెలా సాధ్యమవుతుంది? మన ఇంటిలో పెద్ద పులి లాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లుల్లాంటి వాళ్ళు ఉన్నారు. విశ్వాసం చూపించేటటువంటి శునకాలలాగా ఉన్నారు. అన్ని రకాలుగా దోమల్లాగా కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా రక్తాన్ని పీల్చుకునే దోమల్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన ఇంటిలో, మన కుటుంబ సభ్యుల్లో. వీరిని అర్థం చేసుకోవాలన్నమాట. ఆళ్ళు ఏ గుణాలతో ఉన్నారు ఏమిటి? వాళ్ళ గుణాలు మారాలని మనం కోరుకుంటున్నాం. లేదు, అది అసాధ్యం. వారిని వారిలా చూస్తూ, వారికి ఏది అవసరమో అది అందిస్తూ, వారికి మనం ప్రేమని అందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, వారే మనకి ప్రొటెక్షన్‌గా ఉంటారు. రక్షణగా ఉంటారు. అలా కాకుండా వారు నేను శాకాహారినయిపోయాను, నువ్వు మాంసం తినకూడదు అని కండిషన్ పెడితే పెద్ద పులి ఏమన్నా తినకుండా ఉంటుందా అది? పెద్ద పులి అది మాంసమే దాని ఆహారం. దాన్ని కండిషన్ పెడితే ఎలాగవుతుంది? అవ్వదది. అట్లాగే దోమ నువ్వు రక్తాన్ని తాగకూడదు, నువ్వు నన్ను కుట్టేస్తున్నావంటే అది చచ్చిపోతుందది. దానికి కావాల్సింది దానికి ఇచ్చేయాలి. అప్పుడే అది మనతో స్నేహంగా, ప్రేమగా ఉంటుంది. దాన్ని తర్వాత తర్వాత శాకాహారిగా మార్చుకోవచ్చు ఈ ప్రేమ చైతన్యం ద్వారా. ఇట్లా మనము ఫస్టు మనల్ని మనం అర్థం జేసుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులని, సమాజాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు మనము మాత్రమే చేంజ్ చేయగలం. మనల్ని, ప్రపంచాన్ని కూడా. కానీ మనము చేంజ్ అయిపోకూడదన్న విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక సందర్భం వచ్చిందంటే అది నన్ను నేను మార్చుకోవటానికి వచ్చిందే తప్ప, వారిలా మనం మారిపోవటానికి వచ్చింది గాదు. ఇక్కడ మనమే చాలా హయ్యర్‌గా ఉన్నాం. ఓకే. మిగతా వాళ్ళందరూ చాలా చిన్ని పిల్లలు. వాళ్ళు మనకంటే వయసులో పెద్దవాళ్ళై ఉండవచ్చు. ఎలా ఉన్నా సరే, సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళై ఉండవచ్చు. ఎలా ఉన్నటువంటి వాళ్ళైనా, వాళ్ళు ఆత్మస్థితిలో చాలా చిన్న పిల్లలు. వాళ్ళకి మనము ప్రేమనిచ్చుకుంటూ, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని వాళ్ళకి వాళ్ళుగా చేసేది వాళ్ళు పర్ఫెక్ట్. వాళ్ళకది కరెక్ట్. మనం దాన్ని అంగీకరించుకుంటూ, ఆ ప్రేమతో వాళ్ళు మన దారిలోకి వచ్చేలాగా మార్చుకుంటూ ఉండాలి. ఇది చెప్పుకోవటం చాలా ఈజీ. కానీ దీన్ని ప్రాక్టికల్ చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రాక్టికల్‌లో ఆ క్షణాలు, క్షణాలలో దీన్ని గుర్తించాలన్నమాట. సిట్యుయేషన్స్ ప్రాక్టికల్ అనేది సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు. వాటిని ఉపయోగించుకోవాలన్నమాట ఆ సిట్యుయేషన్స్‌ని. మాట్లాడేటటువంటి ఆ సందర్భాల్ని. కొన్ని విషయాలలో, కొన్ని సమయాలలో మౌనమే అక్కడ చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని సమయాలలో మాట్లాడటం చాలా గొప్పగా పనిచేస్తుంది. మనము మాట్లాడే ప్రతిసారి నాలోంచి మంచి మాటలు రావట్లేదు అని అనుకున్నప్పుడు, పూర్ణాత్మల చైతన్యాన్ని ఆహ్వానించుకోవాలి మాట్లాడటానికి ముందు. నేను ఎంతో ప్రేమగా నా పూర్ణాత్మల చైతన్యాన్ని ఆహ్వానించుకుంటున్నాను. ఇప్పుడు నా పూర్ణాత్మల చైతన్యంతో ఎదుటి వారితో మాట్లాడుతున్నాను అని అనుకుని అప్పుడు మాట్లాడాలి. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి ఇది. చాలా అద్భుతంగా ఎంత ప్రేమ వస్తుందో, ఎంత కరుణ వస్తుందో. నేను దీన్ని ఆహా! ప్రాక్టీస్ చేశా. హ్మ్. చాలా కరుణ, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే దెబ్బకి కరిగిపోతారు వాళ్ళు. హ్మ్. సందేహమే లేదు. ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మాటలాడనటువంటి వాళ్ళు కూడా కరిగిపోతారు. అవును. అటువంటి వాక్కులు మన ద్వారా వస్తాయన్నమాట. వాళ్ళని కరిగింపచేసేటటువంటి వాక్కులు. ఆ సమయంలో కళ్ళంపట నీళ్ళు కూడా వస్తాయి. అంతే. హ్మ్. ఆ తర్వాత చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అట్లా మనం ఎప్పుడు మనలో అది లేనప్పుడు మన పూర్ణాత్మ నుంచి తీసుకోవాలి. ఈ ప్రేమ, హ్మ్. ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఇయన్నీ మన పూర్ణాత్మల్లో ఉన్నాయి. వాటిని మనము నాలోకి చేరుగాక అనుకుంటే సరిపోతుంది. వస్తాయి అపారంగా. దీన్ని నమ్మాలి. నమ్మితే సరిపోతుంది. నమ్మక వ్యవస్థ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బంగారం నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు. మనం అద్భుతాల్ని సృష్టిస్తాం. మన ద్వారా